హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో వచ్చేసి కాకినాడ నుంచి తిరుమల తిరుపతి వరకు ట్రిప్ అంతా ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేమైతే 5 days షెడ్యూల్ పెట్టుకున్నాం. ఆఫ్టర్నూన్ 3:15కి కాకినాడ టు తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం. ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే ఆర్ఎస్ రెసిడెన్సీలో ముందుగానే 2 daysకి ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం. మాకైతే 4000 పడింది. మీకు కావాలంటే మీ బడ్జెట్ బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ రెసిడెన్సీ మేము ఎందుకు తీసుకున్నామంటే రైల్వే స్టేషన్ చాలా దగ్గర కాబట్టి ఈ రెసిడెన్సీ. అండ్ తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేసాం. Day 1, Day 2. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి తిరుమల దర్శనం త్వరగా అవ్వాలని చెప్పి మేము టోకెన్ ఒకటి తీసుకున్నాం. అండ్ మీకు కూడా దర్శనం త్వరగా అవ్వాలంటే ఈ ఎస్ఎస్డి టోకెన్ మీరు తీసుకోవాలి. ఈ ఎస్ఎస్డి టోకెన్ మీరు దర్శనం కంటే ఒక రోజు ముందుగానే తీసుకోవాలి. ఈ టోకెన్స్ మీకు ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుండి 6 గంటల దాకా ఇస్తారు. ట్రైన్ మీద వచ్చిన వాళ్ళు అయితే విష్ణు నివాసం అని అడగండి, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, అక్కడ ఇస్తారు. అండ్ బస్ మీద వచ్చిన వాళ్ళు అయితే శ్రీనివాసం అని అడగండి, ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది, అక్కడ కూడా ఇస్తారు. 12 years అబోవ్ అయితేనే టోకెన్ తీసుకోవాలి. మిగిలిన చిన్నపిల్లలకి అక్కర్లేదు. కావాల్సినవి అయితే ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. ఫోన్లో ఉన్నా పర్లేదు, కానీ ఆధార్ కార్డు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ టోకెన్ మీద తర్వాత రోజు డేట్ అండ్ టైం ఇస్తారు. ఆ టైం కంటే కొంచెం త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. మాకైతే దర్శనం 4 hours 30 minutes అయితే పట్టింది. అది కూడా టోకెన్ వల్ల. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ మీకు ఈ టోకెన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. Day 3, ఆఫ్టర్నూన్ 3కి తిరుమల కొండపైకి అయితే బయలుదేరాం. అండ్ మాకు బస్ టికెట్ ఈచ్ 90 rupees తీసుకున్నారు. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ కోసం అయితే మాత్రం చాలా ట్రై చేసాం, కానీ రూమ్ మాత్రం దొరకలేదు. ఇంకా 24 hours లాకర్స్ రూమ్ హాల్ ఉంటే అక్కడే బ్యాగ్ లాకర్స్లో పెట్టి కొంతసేపు అలా మళ్ళీ తిరిగి వచ్చేసి నెక్స్ట్ డే 2 గంటల దాకా ఉండి రెడీ అయ్యి దర్శనంకి బయలుదేరిపోయాం. అండ్ టోకెన్ లైన్ వేరేగా ఉంటుంది, అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ మొబైల్స్, కెమెరాస్ అండ్ స్మార్ట్ వాచెస్ కూడా ఎలా ఉండదు. ఇంకా దర్శనం మాకు 6:30కి అయ్యింది మార్నింగ్. వెంకటేశ్వర స్వామి చూసినందుకు మాకైతే చాలా సంతోషం కలిగింది. అండ్ దర్శనం అయిపోయాక లాకర్స్ రూమ్ దగ్గరకు వెళ్ళిపోయాం. అండ్ కొండపైన మొత్తం అన్నీ తిరిగి ఈవినింగ్ కిందకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ మళ్ళీ 1 dayకి రూమ్ అయితే తీసుకున్నాం. Day 4. అండ్ మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాం, ఎందుకంటే ట్రైన్ టైం నైట్ 10:45 కాబట్టి సేమ్ ట్రైన్ మళ్ళీ అదే. అండ్ ఇంకా కృష్ణాష్టమి అని కూడా వెళ్ళాం. ఒకసారి మీరు కూడా తిరుపతి వస్తే మర్చిపోకుండా ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇస్కాన్ టెంపుల్ కట్టించింది ఆయనే అంట. ఇంకా నైట్ 9:30కి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ఫైనల్గా కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. జై హింద్.